బిడ్డలుగా ఏది కాపాడుకోవాలి? వాక్యమును కాపాడుకోవాలి. వాక్యమును కాపాడుకుంటే ఆ వాక్యమే మిమ్మలను కాపాడుతుంది. కానీ సాతాను ఏం చేస్తున్నాడంటే వాక్యమును కాకుండా డబ్బును కాపాడుకునేలాగా, బంగారాన్ని కాపాడుకునేలాగా, ఇంటిని కాపాడుకునేలాగా, మీకు సంబంధించిన శరీర సంబంధమైన విషయాలన్నీ కాపాడుకునేలాగే దృష్టి పెడుతున్నాడు. కానీ దేవుని మాటలను సాతాను దొంగిలిస్తున్నాడన్న విషయం కూడా మనం మర్చిపోతున్నాం. దేవుడు ఎవడు నియమించినటువంటి ధర్మాన్ని వారు చేయాలి. అలా చెయ్యలేని పక్షంలో ఏమవుతుందంటే వాక్యమును మనం కాపాడుకోలేదు కాబట్టి అపాయం మన యొద్దకు వస్తుంది అనమాట. కనులుండి చూడలేకుండా, చెవులుండి వినకుండా, దేవుని మాటలు విని కూడా వాటిని లెక్క చేయకుండా మనల్ని దేంట్లోకి గెంటుతున్నాడు? చీకటిలోకి గెంటుతున్నాడు. చీకటిలో ఏముంటది? ప్రమాదం ఉంటది. కాబట్టి ఆ ప్రమాదం మన దగ్గరికి రానివ్వకుండా ఏం చేస్తాడంటే దేవుడు నీకు తోడై ఉంటే సాతాను ఎంత గాఢాంధకారము కలుగు చేసినా, ఎంత దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళేటట్టుగా చేసినా కానీ నీకు జ్ఞానం ఉంది కనుక అపాయము నీ దగ్గరికి రాదు. ఎందుకంటే దేవుడు తోడుగా ఉంటాడు కనుక.